డెన్మార్క్ దేశంలో త్వరలో ఎలక్షన్ జరగబోతున్నాయి. డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ ఒక కొత్త ఐడియాతో ముందుకొచ్చారు. వెల్త్ ట్యాక్స్. డెన్మార్క్ జనాభా దాదాపు 60 లక్షల మంది. దానిలో 22,000 మంది మాత్రమే, కేవలం 1% జనాభా అక్కడ చూస్తే కనుక 25% ఆఫ్ జీడిపి కంట్రోల్ చేస్తున్నారంట. వాళ్ళపైన వెల్త్ ట్యాక్స్, వాళ్ళ సంపద మీద పన్ను వేస్తానని చెప్పి ఆవిడ ప్రకటన చేశారు. దీంతో అసలు వెల్త్ ట్యాక్స్ అవసరమా లేదా అనే దాని మీద చాలా చర్చ వస్తుందన్నమాట. డెన్మార్క్లో ఎవరైతే రిచెస్ట్ 1% ఉన్నారో వాళ్ళపైన వెల్త్ ట్యాక్స్ వేస్తే కనుక దాదాపు $1 బిలియన్ వార్షికంగా ప్రతి సంవత్సరం $1 బిలియన్ డబ్బులు మిగులుతాయని, ఆ డబ్బుల్ని స్కూల్స్ మీద ఇన్వెస్ట్ చేయటం, టీచర్ స్టూడెంట్ రేషియోకి సంబంధించి ప్రాపర్ రేషియో తీసుకురావడం, క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేస్తే దేశం బాగుపడదని ఆవిడ చెప్పుకొచ్చారనమాట. ఈ మెట్టే ఫ్రెడరిక్సన్ ఎవరైతే ఉన్నారో డెన్మార్క్ ప్రధాని, ఆవిడ సోషల్ డెమోక్రాట్. అయితే దీనికి సంబంధించి చాలా చర్చ జరుగుతుంది. ఓకే, వెల్త్ ట్యాక్స్ వేస్తాం, రేపొద్దున ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇన్నోవేటర్స్ ఎక్కడి నుంచి వస్తారు, అదేవిధంగా స్టార్టప్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, వీటి మీద చాలా చర్చ జరుగుతుందన్నమాట. ఇలాంటి వెల్త్ ట్యాక్సే కొన్ని సంవత్సరాల క్రితం నార్వేలో వేశారంట. అయితే నార్వేలో వెల్త్ ట్యాక్స్ వేసేసరికి ఎవరైతే నార్వేలో సూపర్ రిచ్ ఉన్నారో వాళ్ళు యూరోప్లో ఇతర దేశాలకు వెళ్ళిపోయారంట. అక్కడికి వెళ్ళి వాళ్ళ పెట్టుబడులు స్టార్ట్ చేశారంట. అయితే వెల్త్ ట్యాక్స్ తప్పా రైటా, అసలు వెల్త్ ట్యాక్స్ విధించడం వల్ల దేశానికి మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అనే దాని మీద చాలా చర్చ స్టార్ట్ అయిందనమాట యూరోప్లో. ఇక్కడ చూస్తే కనుక క్యాపిటలిస్ట్ ఎకానమీస్లో సంపదని సృష్టించడం, ఒక ఈకో సిస్టమ్ తయారు చేయటం, ఒక ఇన్విజిబుల్ హ్యాండ్ లాగా సంపద వర్క్ అవటం, అంటే ఒక కంపెనీ ఒక స్టార్ట్అప్ పెడితే కొన్ని వేల మందికి, లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అంతేకాదు చాలా పెద్ద ఈకో సిస్టమ్ డెవలప్ అవుద్ది. యాడమ్ స్మిత్ ఒక మాట అంటారు, మ్యాన్ ఇస్ అన్ ఎకనమిక్ మ్యాన్ అని. అలానే జాన్ లాక్ మ్యాన్ ఇస్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ ఎనిమల్ అంటారనమాట. అంటే మనుషుల్ని స్వేచ్ఛగా సంపద సృష్టిస్తూ వాళ్ళు ముందుకెళ్ళేలా వాళ్ళని వదలాలి. లా అండ్ ఆర్డర్ రూల్స్, కాంట్రాక్ట్ రూల్స్ బ్రేక్ చేస్తే తప్పితే వాళ్ళని ఏ విధంగానూ మనం ఆపకూడదని చెప్పి క్యాపిటలిస్టులు చెప్తుంటారు. అయితే సోషలిస్ట్ డెమోక్రాట్స్ మాత్రం వాళ్ళ వాదన డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సంపద మీద ఖచ్చితంగా పన్ను వేయాలి అని. అయితే వెల్త్ ట్యాక్స్ మీద పన్నేస్తే రేపొద్దున ఆ కంపెనీస్ అని బయటికి వెళ్తే ఏంటి పరిస్థితి అని చాలా మంది ఆలోచిస్తున్నారు. రిచ్ పీపుల్ అందరూ బయటికి వెళ్తే ఏంటి పరిస్థితి అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ట్యాక్స్ ఎరోజన్ జరిగితే ఏంటి పరిస్థితి అని చెప్పి. మనందరికి తెలుసు, కొన్ని కంపెనీస్ ఎప్పుడైతే ట్యాక్స్లు పెరిగిపోతాయో అప్పుడు ట్యాక్స్ సేవెన్స్కి వెళ్ళడానికి, ఎక్కడైతే ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్ ఉంటాయో అక్కడికి వెళ్ళి పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయిపోతుంటాయి అనమాట. మరి రిచ్ పీపుల్ మీద ఎక్కువ ట్యాక్స్లు వేస్తే పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే ఎక్కడైతే హై ట్యాక్సేషన్ ఉందో అక్కడి నుంచి చాలా మంది బయటకు వెళ్ళిపోతున్నారు. ఈవెన్ ఇండియా నుంచి కూడా చాలా మంది దుబాయ్కి, సింగపూర్కి, మలేషియాకి వెళ్ళి తమ బిజినెస్ రిజిస్టర్ చేసుకుని అక్కడి నుంచి బిజినెస్ ప్రాఫిట్స్ అవి చూపిస్తే తక్కువ ట్యాక్స్లు పడతాయని ఆలోచిస్తున్నారు అనమాట. ఈ టైంలో మనం వెల్త్ ట్యాక్స్ అనేది ప్రపంచంలో ఏ దేశాల్లో మంచిది, ఏ దేశాల్లో కాదనే దాని మీద కూడా చాలా డిస్కషన్ స్టార్ట్ అయింది. అయితే డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ కథనం ప్రకారం మంది వెల్ఫేర్ స్టేట్ మనం చూస్తే కనుక డెన్మార్క్లో ఇప్పుడు సోషల్ డెమోక్రాట్స్ రూల్ చేస్తున్నారు. ఏజ్డ్ పాపులేషన్ మీద, ఎడ్యుకేషన్ మీద, వెల్ఫేర్ స్కీమ్స్ మీద, అదేవిధంగా హౌసింగ్, ఇలాంటి వాటి మీద ఖర్చు పెట్టాలని చెప్పి ఆవిడ అనుకుంటున్నారనమాట. ఇది వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ పూర్తి స్థాయిలో కాదు, కాకపోతే ఒక బ్యాలెన్స్ చేయడానికి మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అంటే ఎక్కువగా అసమానతలు, ఇన్ఈక్వాలిటీస్ పెరగకుండా బ్యాలెన్స్ చేయడానికి మేము ట్రై చేస్తున్నామని ఆవిడ చెప్పుకొస్తున్నారు. రీసెంట్గా దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్లో కూడా 400 మంది వెల్తీ పీపుల్, ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు వచ్చి ఒక ఉత్తరం రాశారనమాట. సంపన్నుల మీద పన్ను వేయండి, వాళ్ళు ప్రపంచాన్ని పొల్యూట్ చేస్తున్నారు, ప్రపంచంలో అసమానతలు వాళ్ళ వల్ల పెరుగుతున్నాయి, ప్రపంచం క్రూయల్గా మారకముందే సంపన్నుల మీద పన్ను వేయండి అని చెప్పి వెల్తీ పీపులే చెప్పుకొచ్చారనమాట. అదేవిధంగా మనం చూస్తే భారతదేశంలో కూడా కరోనా టైంలో ఆ తర్వాత కూడా రిచ్ పూర్ డివైడ్ అనేది మన దేశంలో కూడా బాగా పెరిగిపోతుంది. కాబట్టి సంపన్నులు ఎక్కడి నుంచి ఆ వెల్త్ సృష్టిస్తున్నారు, సంపద సృష్టిస్తున్నారు? సమాజం నుంచే కదా. ఆ సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత కూడా సంపన్నులకు ఉంది కదా అని చెప్పి ఒక కొత్త ఆర్గ్యుమెంట్ వస్తోంది.